పెట్టుబడి సాయం వాయిదా పద్ధతులు ఇస్తారట, అది కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఇస్తారట. ఎందుకు? ఆల్రెడీ ఒక వ్యవహారం నడుస్తుంది కదా, రైతు బంధు అనేది నడుస్తుంది కదా, మళ్ళీ రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయడం ఎందుకొరకు? అంటే ఏదో విషయం చెప్పి దాన్ని ఠలాయించాలా, అంటే ఇవ్వకుండా దాన్ని డ్రాగ్ చేస్తూనే ఉండాలా. ముందు 2,000 ఇచ్చి ఆ తర్వాత వాయిదా పద్ధతి ఇస్తామంటే, మరి కేసీఆర్ వాయిదాలు ఇవ్వలే కదా, కేసీఆర్ ఒకటేసారి ఇచ్చిండు, ఏకంగా టింగు 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 అని రైతుల అకౌంట్లోనే డబ్బులు పడిపోయినాయి. మీరు ఎందుకు చేస్తలేరు? కారణం ఏమిటి? అయితే 2, డబ్బు లేకపోవాలా, లేదంటే మీరు డబ్బులు తినాలా. డబ్బులు లేకపోవడం అనేది సమస్య లేదు, ఎందుకంటే తెలంగాణలో మన దగ్గర విపరీతంగా మంచి ఆదాయం ఉన్నది. మరి ఎక్కడ పోతుంది డబ్బు అంటే? మీరు ఖర్చు చేస్తలేరు, అయితే వేరే దుబారా ఖర్చులు చేస్తారని అర్థమవుతుంది. కానీ రైతాంగాన్ని ఆదుకోండి, ఇట రోజుకో మాట పూటకో మాట చెప్పి కాంగ్రెస్ పరువు తీసుకోకండి. రైతులు మీ పట్ల ఆగ్రహానికి గురయ్యే స్థాయికి తీసుకొచ్చుకుంటున్నారు. మీరు రైతన్నను పక్కన పెడుతున్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు.